ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా రోజుల తర్వాత డిఎస్సి వేశారు. ఈ డిఎస్సి 2025 చాలా నిరీక్షణ తర్వాత మనకు 2025లో పడింది. అయితే అనేక అభ్యంతరాలను ఎదుర్కొని 2025లో డిఎస్సి వేసినా కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో 16,000 పోస్టులకు గాను మేము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటే దానికి సంబంధించి నార్మలైజేషన్ అనే ప్రక్రియ ఒకటి పెట్టారు. ఈ నార్మలైజేషన్ ప్రక్రియలో మనకు బీసీ విద్యార్థులకు, ఎస్సీ విద్యార్థులకు 50% గాను, అదే బీసీ అభ్యర్థులకు వచ్చేసరికి ఓసీ అభ్యర్థులతో ఈక్వల్గా 60% ఇచ్చారు. ఈ యొక్క 60% వల్ల బీసీ అభ్యర్థులు అనేక రకాలుగా ఇబ్బందికి గురయ్యి అనేక పోస్టులను కోల్పోవాల్సిన అవసరం ఉంది. కావున చాలా మంది బీసీ అభ్యర్థులు దీని వలన రోడ్డు పడే అవకాశం ఉంది. కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మేము చెప్పుకునే విన్నపం ఏంటంటే, మా యొక్క బీసీ అభ్యర్థుల కొరకు మాకున్నటువంటి హక్కులు ఆర్టికల్ 14 ప్రకారము మాకు న్యాయం చేయండి. మాకు కూడా 55% ఇచ్చి మాకు కూడా హక్కులు కల్పించండి. మా హక్కులకు న్యాయం చేయమందిగా మేము కోరుకుంటున్నాము. బీసీ ప్రజలు అనేక రకాలుగా వెనకబడిపోతున్నారు. మన బీసీ ప్రజల కోసం ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ అందక్షిణ మాది వాళ్ళు ఏ విధంగా అయితే పోరాడుతున్నారో బీసీ నాయకులు కూడా ఒక అడుగు ముందుకేసి ఈ బీసీ విద్యార్థుల కోసం బీసీ వాళ్ళ గురించి పట్టించుకోవాలని మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. అసలు బీసీ నాయకులు ఎక్కడున్నారు వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ బీసీ అభ్యర్థులు జరిపిన అన్యాయం ఏదైతే ఉందో 60% ఏదైతే ఉందో దాన్ని 55%గా చేయాలని, ఆర్టికల్ 14కి రక్షణ కల్పించాలని, బీసీ అభ్యర్థుల వేదనను వాళ్ళు అర్థం చేసుకోవాలని మీడియా ముఖంగా బీసీ నాయకులను మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని అందరినీ మనస్ఫూర్తిగా వినయపూర్వకంగా మా విద్యార్థుల తరఫున మేము అర్థిస్తున్నాము. మన రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి అభివందనలు. అయితే ఇప్పుడు ముఖ్య విషయం ఏంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియెంటీ టెస్ట్లో 60% ఓసీకి ఈక్వల్గా చేయడం జరిగింది. బీసీలకు 50% లేదా 55% చేసి బీసీలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ విధంగా చేసినట్లయితే ఎంతోమంది బీసీలు ఉన్నారు, డిఎస్సీలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి అవకాశం కల్పించినట్లు అవుతుంది. ప్రధానంగా బీసీ అభ్యర్థులకు న్యాయం చేసి అందరికీ సమన్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము.